నైని పావని చేసిన డ్రెస్సింగ్ అంటే ఓవర్ యాక్షన్ కొంచెం కనిపించింది. అంటే మరి ఓవర్ కాన్ఫిడెన్స్తో లోపలికైతే వచ్చాను, నాకు శివాజీ అన్న బయట ఉన్నాడు, నాకు చాలామంది అభిమానులు ఉన్నారు, కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆమెకైతే కనిపిస్తుంది. ఒక రకమైన యాటిట్యూడ్ కనిపిస్తుంది. దట్టు మార్నింగ్ అందరూ లెగిసే టైంలో డ్యాన్స్లు వేసే టైంలో ఆవిడ ఎప్పుడు రెడీ అయిపోయిందో తెలియదు, కలర్దాలు ఎట్టుకుని బిల్డప్ కొట్టేస్తుంది. అక్కడ గిన్నెలు తోముతుంటే కూడా మంచి క్రింజ్ కామెడీ చేసుకుంటూ ఆ స్పెట్స్ పెట్టుకొని ఆళ్ళ చుట్టూ కూడా తిరుగుతుంది. ఎందుకు అంత బిల్డప్ నాకైతే అనిపించలేదు. మళ్ళీ ఆ మేకప్ వేసుకొని ఎప్పుడు రెడీ అయిపోయిందో కూడా తెలియదు. వాళ్ళందరూ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒక నార్మల్ పీపుల్లో ఉంటే ఈవిడ మాత్రం ఏదో క్వీన్ విక్టోరియా రాణిలాగా కలర్దాలు పెట్టుకొని తిరిగేస్తుంటే కొంచెం బిల్డప్ అయితే అనిపించింది. అమ్మ నైని పావని నువ్వు ఈ రకంగా ఉంటే బయటకు వెళ్ళిపోతావు అమ్మ, ఖచ్చితంగా వెళ్ళిపోతావు. కొంచెం ఆ బిల్డప్ యాటిట్యూడ్ తగ్గించుకుంటే నీకు ఇంకా నువ్వు ఎంట్రీ అయ్యావు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లాస్ట్ టైం కూడా నువ్వు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసావనంటే 1 వీకే ఉన్నావు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీదే లోయెస్ట్ పెర్ఫార్మెన్స్, నీదే లో ఎక్స్పీరియన్స్ కూడా అంటే నువ్వు లాస్ట్ ఎంట్రీ వెళ్ళావు మళ్ళీ వచ్చావు. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 4-5 వీక్స్ చూసి ఉన్నవాళ్ళు వీళ్ళు అండ్ మిగతా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడొచ్చిన వాళ్ళు. నువ్వు ఒక్కదానివే వితౌట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్వి. నన్ను అడిగితే లాస్ట్ వీక్ జస్ట్ 1 వీక్ ఉన్నావు, ఇప్పుడు ఎంట్రీ ఇచ్చావు. ఈ ఎంట్రీలో నీ గేమ్ పనితనం ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ నామినేషన్ పడేటప్పుడు నువ్వు ఉంటావో బయటకు ఇచ్చేస్తావు కూడా తెలీదు. గ్యారంటీ లేని పక్షివి నువ్వు. సో ఎందుకమ్మా ఆ యాటిట్యూడ్? నా ఉద్దేశం అది. ఓకే, ఇలా జరిగేటప్పుడు నామినేషన్స్ జరిగే ముందు చిన్న డిస్కషన్ అయితే జరిగింది. వీళ్ళ హౌస్మేట్స్ అందరూ ఒక పక్క వెళ్ళిపోయారు. వీళ్ళ హౌస్మేట్స్ అంటే ఓజీ క్లాన్ వాళ్ళు, రాయల్ క్లాన్ వాళ్ళు సెపరేట్ అయితే అయిపోయారు. ఈ సెపరేట్ అయిపోయినప్పుడు అయితే మెహబూబ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నైని పావని అంటుంది మనం వెళ్ళి మాట్లాడడమే కానీ వాళ్ళెవరూ మన దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు, యాక్సెప్ట్ చెయ్యట్లేదు, మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చామని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో అయితే అంటుందన్నమాట. తర్వాత మెహబూబ్ కూడా దానికి అవును అని చెప్పేసి ఒత్తాస అయితే పలికాడు. వెంటనే అవినాష్ వీళ్ళందరూ అంటున్నారు నిఖిల్ వచ్చి మనతో బాగానే మింగిల్ అవుతున్నాడు, మిగతా హౌస్మేట్స్ అయితే అంతగా రెస్పాన్స్ లేదు, మణికంఠ కూడా బాగానే మింగిల్ అవుతున్నాడు, ఈ రిమైనింగ్ వాళ్ళతో కొంచెం తలకాయ నొప్పి ఉన్నట్టు ఉంది అని చెప్పేసి రిమైనింగ్ హౌస్మేట్స్ వాళ్ళ గురించి అయితే డిస్కషన్ అయితే చేశారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. వాళ్ళకు వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు, వాళ్ళ గేమ్ ఎలాగా వీళ్ళ గేమ్ ఎలాగా అని చెప్పేసి వీళ్ళు ఓజీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు నామినేషన్స్ అండి. హైలైట్ ఆఫ్ ది టాపిక్ ఏంటి అంటే నామినేషన్స్. ఇక్కడ గట్టిగా ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పాం వీళ్ళకి సూపర్ పవర్ ఏదైతే వచ్చిందో నామినేషన్స్. నిన్న నేను ఆ ప్రోమోకి వెంటనే రివ్యూ కూడా ఇచ్చాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పిందే జరిగింది. నబీలు మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి నబీల్కి వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేసే అవకాశం అయితే లేదు. సో బట్ నబీల్ అయితే మాత్రం ఎవరినైనా నామినేట్ చేయొచ్చు, వీళ్ళనైనా నామినేట్ చేయొచ్చు యాజ్ పర్ నబీల్ మెగా చీఫ్ ఇష్టం కాబట్టి. సో నబీల్ అయితే ఒకరినైతే నామినేట్ చేస్తాడు, అది కూడా రాయల్ క్లాన్ నుంచి. ఇక్కడ వీళ్ళందరూ రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళని నామినేట్ చేసే పవర్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా హరితేజ అండి పిన్ టు పిన్ యష్మికి నా మనసులో ఏదైతే ఉందో యష్మి యొక్క కుళ్ళు కుతంత్రాల్ని పిన్ టు పిన్ బయట పెట్టిన మహాగనురాలు. నిజంగా ఆవిడ చెప్పిన పాయింట్స్కి నాకు దండం పెట్టాలనిపించింది. యష్మిలో ఎటువంటి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో పిన్ టు పిన్ అలా బయటికి తీసుకొచ్చి ఫట్ అందించింది. దానికి ఆవిడ చెప్పలేకపోయింది. నేను అలా కాదు ఇలా కాదు అని అనడం తప్ప కానీ డిఫెండ్ సరిగా చేసుకోలేకపోయింది అని నాకైతే అనిపించింది. ఏంటి ఆ పాయింట్లు అని అంటే డైరెక్ట్గా చెప్పింది, నీకు ఉన్న రూల్స్లో ఇష్టం ఉన్న చోట ఒకలా ఉంటాయి, ఇష్టం లేని చోట ఒకలాగా ఉంటాయి యాజ్ పర్ సంచాలక్గా. అండ్ నీకు ఎవరైనా హౌస్మేట్స్ బాగా దగ్గర అయితే వాళ్ళ మీద ఉన్న నీ ఎమోషన్స్ వేరేలా ఉంటాయి. ఇంకొకరికి వాళ్ళ అవసరాలని కూడా నువ్వు పట్టించుకోకుండా నువ్వు టార్గెటెడ్గా అయితే చేస్తావు. నామినేషన్ పాయింట్ కూడా ఏదో నీకు ఒకసారి హార్ట్ బ్రేక్ అయిందని ఒక ఉద్దేశంతో నువ్వు డైరెక్ట్గా పదే మనీని నువ్వు డైరెక్ట్గా నామినేట్ చేసావు. అదైతే చాలా అంటే చాలా టార్గెటెడ్గా అయితే అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే నీకు ఫుడ్ టాస్క్ వచ్చేటప్పుడు లోపల ఫుడ్ నీకు కావాలి, నువ్వు ఒక పర్సన్కి ఇవ్వాలి అనుకునేటప్పుడు అయితే
బిగ్ బాస్ అప్పటికే చెప్పారు ఇది ఎవరికైతే బెటర్ అనుకుంటుందో మనీ అని చెప్పి బిగ్ బాస్ కూడా చాలా వరకు చెప్పారు. మనీ అప్పటికే ఎన్నిసార్లు చెప్పాడనంటే ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నారు, అప్పటికే వైఫ్ అండ్ డాటర్ని దూరం చేసుకొని చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాడు, ఫ్యామిలీ పరంగా వాళ్ళ మదర్ లేరు, ఇన్ని ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్న మనీకి నీకు ఫుడ్ ఎందుకు ఇవ్వాలనిపించలేదు, కేవలం నిఖిల్కి ఎందుకు ఇవ్వాలనిపించింది అంటే అప్పుడైతే యష్మి అయితే అని అంటుంది ఏమని, నాకు ఎక్కడ నేను ఇష్టం లేనట్టుగా నేనైతే బిహేవ్ చేయలేదు, ఇష్టం ఉన్నట్టే బిహేవ్ చేశాను అండ్ నేను టార్గెట్ అయితే మనీని చేయలేదు. బట్ నామినేషన్ టాపిక్కి ఆ అబ్బాయి నాకు కలిగించే ఇబ్బందుల్ని నేను గుర్తుపెట్టుకొని నేను అవే నామినేట్ చేస్తున్నాను. మిగతా హౌస్ మేట్స్తో కంపారిజన్ చేసుకుంటే మనీ ఒకటే నాకు ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేశాడు. సో నేను మణికంఠనే నామినేట్ చేశాను, ఇంకెవరిని నేను నామినేట్ చేయలేదు, ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. ఇంకోటి ఏంటి అంటే నాకు అక్కడ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి మనీకి నేను అంటే మనీకి ఇక్కడ హౌస్ మేట్స్లో చాలా వరకు అందరూ హోప్ఫుల్ లవ్ అయితే ఇస్తున్నారు, కానీ ఇక్కడ నిఖిల్ అయితే తనకి తాను లోపల దాచుకుంటున్నాడు కానీ బయటికి చెప్పలేకపోతున్నాను, నేను అది గ్రహించాను అని చెప్పేసి అయితే అని అన్నది. మనీకి విష్ణుప్రియ మనీకి యష్మి ఇచ్చే లవ్ ఎలా ఉందో నిఖిల్కి యష్మి ఇచ్చే లవ్ ఎలాగైతే ఉందో మనకైతే తెలిసిపోతుంది. సో హికి ఎంత అవసరమో, ఫుడ్ ఎంత అవసరమో, వాళ్ళ వైఫ్ నుంచి వచ్చే మెసేజ్ ఎంత అవసరమో, అది ఎంత ఇంపార్టెంటో, తన అంత నీడుగా ఉండేటప్పుడు కూడా నువ్వు ఇవ్వలేపో అంటే నేను ఇస్తున్నాను కదా లవ్, నీ లవ్ ఎవరికి కావాలమ్మా, నీ లవ్తో పనే ఉంది, మరి నిఖిల్కి ఇవ్వచ్చు కదా, నిఖిల్కి ఎందుకు ఇవ్వట్లేదు, నిఖిల్కి ఇచ్చుకుంటే ఆ ఫుడ్ అయితే మనోడికి ఇచ్చుకుంటే కొంచెం సేఫ్ జోన్ కదా, మనోడు కూడా బాధపడేవాడు కదా, ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా అయితే చెప్పింది. ఇంకోటి ఆ రూల్స్ కూడా మాకు నువ్వు చూపించే విధానం అండ్ ఒక పర్సన్ దగ్గర మారిపోతుంది, అది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్పేసి అయితే చెప్పింది. తర్వాత హరితేజ పృథ్వీకి అయితే నామినేట్ చేసింది. పృథ్వీకి ఏంటి అంటే నువ్వు గేమ్ అయితే ఆడుతున్నావు, చాలా బాగా గేమ్ ఆడుతున్నావు, కానీ అది గ్రూపిజంగా జరుగుతుంది. ఇక్కడ యష్మి కూడా అదే చెప్పింది, మీరు ఒక చిన్న గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒక పర్సన్ టార్గెట్ చేస్తున్నట్టు కానీ మీ గ్రూప్ అంతా సెపరేట్గా ఉంటున్నట్టు కానీ ఇది కనిపిస్తుంది, గ్రూపిజం గేమ్స్ అయితే బాగోవు అనేటట్టుగా హరితేజ ఎగ్జాక్ట్గా చెప్పేసింది. పృథ్వీ కూడా అదే చెప్పింది. నిన్న ఆల్ఫాబెట్ ఏదైతే సెంటెన్స్ అయితే ఉందో ఐ ఆమ్ ద మెగా చీఫ్ అని చెప్పేసి, అది నువ్వు నిఖిల్ని అడిగేటప్పుడు అట్లీస్ట్ అందులో స్పెల్ మిస్టేక్ రాంగ్ జరిగేటప్పుడు కూడా నువ్వు ఎందుకురా నాకు ఆ మిస్టేక్ చెప్పావు, ఆ మాత్రం తెలియదని నువ్వు క్వశ్చన్ చేసి ఉంటే మేబీ నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నావు అన్న థాట్ ఆఫ్ మైండ్ మాకు వస్తుంది. బట్ నువ్వు అలా లేదు, దానివల్ల నేను ఆడుతున్నాను. నువ్వు గేమ్ ఆడేటప్పుడు చాలా వరకు గేమ్ ఆడుతున్నావు, కాకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ ఇన్పుట్స్ తోటి నువ్వు ఫాలో అయిపోతున్నావు, కానీ నీ ఓన్ ప్రెజెన్స్ అనేది కనిపించట్లేదు అని చెప్పేసి అయితే చెప్పాడు. కానీ ఇది నేను నామినేట్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఇది నీ నామినేషన్ యాక్సెప్ట్ చేయడం కాదు, నేను చేస్తున్న నామినేషన్, నువ్వు చేసిన చేయపని నేను చేస్తున్నా, తీసుకో అని చెప్పేసి డైరెక్ట్గా స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చేసింది. ఇది హరితేజ వాళ్ళిద్దరిని పృథ్వీని అండ్ యష్మిని నామినేట్ అయితే చేసింది. తర్వాత వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారనమాట. హరితేజ నామినేషన్ అయిపోయిన తర్వాత అంటే వీళ్ళందరూ మణికంఠని మనం టార్గెట్ చేస్తున్నామని అనుకుంటున్నారా అని చెప్పేసి ఆ హౌస్లో అందరి మధ్య ఒక ఆజ్యం పోసేసింది యష్మి. అంటే మనం హౌస్ మేట్స్లో వీళ్ళందరినీ అందరం కలిపి మణికంఠని టార్గెట్ చేస్తున్నాం, మణికంఠ మాత్రమే ఇక్కడ హీరో, మనం జీరోస్ అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే హరితేజ చెప్పింది వాడిని హీరో చేసే ఉద్దేశం కాదు, కాకపోతే వాడిని ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఏదైతే ఉందో అది మనం తెలియజేయాలి అనే ఉద్దేశం అయితే హరితేజకి అయితే ఉంది. విష్ణుకి కరెక్ట్గా గౌతమ్ ఎగ్జాక్ట్ పాయింట్స్ అయితే చెప్పాడండి, నాకు చాలా బాగా నచ్చింది. ఏంటి అంటే నువ్వు గేమ్ అయితే ఆడట్లే, ఎగ్జాక్ట్గా చెప్తున్నావు, నువ్వు గేమ్ అయితే ఆడట్లేదు, నీ గేమ్ ప్రకారంగా నువ్వు ఎక్కడ ఆడుతున్నావు, ఎంతసేపు నువ్వు నీ గేమ్ ఆడట్లేదు, నువ్వు నీ గేమ్ వదిలేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ చుట్టూ నువ్వు తిరగడం వలన గేమ్ అనేది కనిపించట్లేదు. సో నీ ఓన్ ప్రెజెన్స్ ఎక్కడైతే ఉంది, నువ్వు అసలు టాస్క్లో సీరియస్గా తీసుకోవట్లేదని డైరెక్ట్గా విష్ణుకి అయితే చెప్పేశాడు. విష్ణుప్రియ ఏమంటుందనంటే ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఎలా గుర్తిస్తారో దాని ప్రకారంగా నేను గేమ్ ఆడుతున్నాను, నేను గేమ్ ఆడపోయిన ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళు నన్ను చూస్తున్నారు కదా, సో వాళ్ళ ప్రకారంగా నేను గేమ్ ఆడుతున్నాను కదా అని చెప్పేసి ఏదో సొల్లు కబుర్లు అయితే చెప్తుంది విష్ణుప్రియ. 100% చెప్తున్నానండి, విష్ణుప్రియ మీద ఉన్న నాకు ఈ మాటలు బట్టి ఏదైతే ఉందో వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి పక్కన పెడితే
పెడితే, గేమ్ ఆడకుండా మనందరికీ తెలిసిందే పృథ్వీ చుట్టూ తిరిగి ఆడు పట్టించుకోకపోయినా సరే ఆడేదో ఏకముక్కలాగా తీసి పారేస్తున్నాడు విష్ణుప్రియ అని. ఈమె గేమ్ వదిలేసి వాడి చుట్టూ తిరిగి గేమ్ చెడదొబ్బుకుంటుంది. ఇప్పటికైనా సరే ఈమె మారి గేమ్లో ముందడుగు వేసి నేను ఆడితే ఎలా ఉంటుందో ఒకసారి ప్రూవ్ చేసి చూపిస్తే ఆల్మోస్ట్ ఆడియన్స్ అండ్ తన ఫ్యాన్స్, తనని ఫాలో అవుతున్న ఎంతోమంది ఇన్స్పిరేషన్ క్యాండిడేట్స్ ఎవరు లేరు, సొల్లు చెప్తున్నా, మీరు కంగారు పడిపోకండి. ఆవిడని ఇన్స్పిరేషన్ చేసుకోవడం, గేదెలాగా ఆడడం తప్ప ఇంకేముంటుంది ఇన్స్పిరేషన్ బొక్క. సో ఇలా ఎవరైతే ఉన్నారో నీ ఫ్యాన్ ఫాలోవర్స్ అందరూ వాళ్ళు హట్ అవ్వకుండా ఉండాలని అంటే నువ్వు గేమ్ ఆడాలి. పృథ్వీ హౌస్ వదిలితే బయట దొరుకుతాడు కదా, పిసుకుంటూ రాసుకుంటూ మీ ఇష్టం. కానీ గేమ్ ఆడేటప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు క్రియేట్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా చెప్పాడు. క్రియేట్ చేసుకోవాలని మనం చెప్తున్నాం. జనరల్గా గౌతమ్ అయితే చెప్పింది ఎగ్జాక్ట్గా పాయింట్ అనేది రైట్ అనమాట. తర్వాత చూస్తున్న వాళ్ళందరూ ఇది నా ఎమోషన్స్ని, నేను యాక్చువల్లీ ఇది నా పర్సనల్ లైఫ్ని నేను ఇక్కడ లీడ్ చేయడానికి నేను వచ్చాను, ఇది నా స్పేస్, ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాకు బాండింగ్ ఉంటుంది, సో వాళ్ళ చుట్టూ తిరిగాను వీళ్ళ చుట్టూ తిరిగాను, నాకెందుకు, నా ప్రేక్షక ద్రోవులు నన్ను చూస్తున్నారు కదా అది నాకు చాలు అనే టైప్లో చెప్తుంది. ఇది ఎలివేషన్ వేసి మ్యూజిక్ వేస్తే విష్ణుప్రియ చెప్పింది అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అది గేమ్ ఆడితే, గేమ్ ఆడకుండా ఇది చెప్తే సొల్లు కబుర్లాగా ఉంటుంది. మీరేమంటారు, మీ ఇష్టం. తర్వాత యష్మిని అయితే నామినేట్ చేస్తాడండి. యష్మి నామినేట్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఎంత బాగా అనిపిస్తుందంటే అమ్మయ్య చాలా బాగుంది. ఈరోజు ది ప్రెజెంట్ లైఫ్ ఒక్కసారి నామినేషన్లో యష్మి కనిపించేసరికి మేడం గారు ఓటింగ్ లిస్ట్లో చూస్తే లాస్ట్ పొజిషన్లో ఉంటే ఆ టెన్షన్ మూమెంట్, ఆ బజ్జర్ సౌండ్ చూస్తే అబ్బా బాబోయ్ వెళ్ళకూడదు యష్మి, వెళ్ళాలని నేనైతే కోరుకోను. కానీ ఆ నామినేషన్ టెన్షన్ మాత్రం ఆమె పడితే ఇన్ కేస్ గేము ఆడే విధానం మారుతుంది. అవతల వాళ్ళ మీద రివెంజ్ టాపిక్స్ అయితే ఉండవు. అయితే ఇక్కడైతే చెప్పేశాడు డైరెక్ట్గా, రివెంజ్ నామినేషన్ నువ్వు చేస్తున్నావు, అదైతే నాకు నచ్చట్లేదు. తరువాత పప్పీ డాల్ తీసుకునేటప్పుడు నీ వలన మనోడు హట్ అయ్యాడు, కాకపోతే అది సీత వలన హట్ అయినట్టు నువ్వు టాపిక్ని క్రియేట్ చేసావు. గేమ్లో స్పోర్టివ్గా నువ్వు ఏది తీసుకోవట్లేదు. కొన్ని రకాలుగా అది ఎలా అయిపోతుందంటే ఒక సర్కాస్టిక్ బిహేవియర్ వెళ్ళిపోతుంది. వాళ్ళు గేమ్ గెలవకూడదు, గేమ్ ఎట్టి పరిస్థితులు గడవకూడదు, పర్సనల్ లైఫ్కి తీసుకెళ్ళిపోతున్నావు. చేసే బిహేవియర్ ఏదైతే ఉందో, యాక్షన్ ఆఫ్ దీస్ మూమెంట్స్, వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు నీ బిహేవియర్ చాలా వరకు సైకో అని పదం వాడలేదు కానీ రియలిస్టిక్గా చెప్పేశాడు. నేను అలాగే లేదు, నేను స్పోర్టివ్గానే ఆడుతాను. ఆ పప్పీ డాల్ తీసేటప్పుడు కూడా మనీకి సీత వల్ల ఎఫెక్ట్ అయ్యింది. సో అప్పటికి మనీ ఎప్పుడైతే మనోడు ఏడుస్తున్నాడో నేను అప్పుడు వెళ్ళి వాదరుస్తున్నాను, కానీ నేనైతే అలా బిహేవ్ చేయలేదు. రివెంజ్ నామినేషన్ అంటే అవును, రివెంజ్ నామినేషన్ అంటే నాకు ఆ పాయింట్కి మనోడు కనిపించాడు కాబట్టి నేను వేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అనేది సమాధానం చెప్పింది. ఇంకా ఆప్షన్ లేదు, ఇంకేదో చెప్పడానికి ఎంత ట్రై చేసినా సరే వీళ్ళు ఆల్రెడీ పిండి చేసి చూసి వస్తారు. ఇంకా ఈవిడ దగ్గర ఇంకేముంటాయి అడిగే క్వశ్చన్కి ఆన్సర్స్ తప్ప. తర్వాత నైని విష్ణుకి వేసిందండి సేమ్ టాపిక్. నువ్వు గేమ్ ఆడట్లేదు, గేమ్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వస్తే మేబీ చాలా మోస్ట్ బ్యూటిఫుల్గా తీసుకుంటారు. ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నువ్వు దొరికి ఈ ఆపర్చునిటీని దుర్వినియోగం చేసుకున్నావు. చీఫ్ టాస్క్ వచ్చేటప్పుడు నీ 6th వీక్ అవుతాను, తర్వాత వీక్ అవుతాను, ఇలా ల్యాగ్ చేసుకుంటూ పోతున్నాను అంటే అప్పుడు విష్ణుప్రియ అంటుంది నేను బిగ్ బాస్ హౌస్ని అలవాటు చేసుకోవడానికి నా టైం పడుతుంది అని అంటే ఇంకెంత టైం పడుతుంది? 15 వారాలే బిగ్ బాస్ హౌస్ ఉంటుంది. ఈ 15 వారాల్లో నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు, ఇంకెప్పుడు చీఫ్ అవుతావు, ఇంకెంత లెర్న్ చేసుకుంటావు? ఉన్న టైంని వినియోగించుకొని గేమ్ ఆడడం నేర్చుకొని డైరెక్ట్గా అయితే చెప్పింది విష్ణుప్రియ. నా ప్రేక్షకులు నాకు ఉన్నారే అంటే ఎంతసేపు తనకున్న 1 మిలియన్ ఫాలోవర్స్ గురించి ఆడుతుంది, కానీ ఆ 1 మిలియన్ ఫాలోవర్స్లో విష్ణుప్రియని గేమ్లో చూసే వాళ్ళు ఎంతమందో నాకైతే తెలియట్లేదు. ఓటింగ్లో కూడా లాస్ట్ వీక్ 2 వీక్స్లో ఆమె చాలా డౌన్ అయిపోయింది. ఇదివరకు ఒక టాప్ 1 పొజిషన్లో ఉండేది, ఇప్పుడు అలాగా మణికంఠ వెళ్ళిపోయి విష్ణుప్రియ డౌన్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఈరోజు జరిగే టాపిక్లో కూడా విష్ణుప్రియ మాట మార్చడం కూడా జరిగింది. ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తున్న విష్ణుప్రియ మరి ఇంకెందుకు గేమ్లో ఉండడం? నైని పావని చెప్పింది అయితే కరెక్టే, విష్ణుకి ప్రియ గేమ్ అయితే కనిపించట్లేదు. తర్వాత సీతకైతే ఇచ్చిందండి టాపిక్, నువ్వు అస్తమానం ఎందుకు నామినేట్ చేస్తావు, మళ్ళీ నువ్వు ఎందుకు ఏడుస్తావు, కొలాయిలు ఇప్పేస్తావు అని అంటే ఇది నా ఎమోషనల్, నా కంట్రోల్ నాకు ఉంటుంది, వాళ్ళతో మాకున్న బాండింగ్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతే మేము ఏడుస్తున్నాం అంటే మరి నువ్వే కదా నామినేట్ చేసావు, నువ్వు నామినేట్ చేసేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అది జెన్యున్గా రావట్లేదు, అంత ఎమోషనల్ అంత అవసరం అని అంటే నా ఎమోషనల్ అంటే
బిగ్ బాస్లో ఎమోషన్ అనేది ఒక చిన్న టాపిక్, బట్ అదే కాదు అని నైని చెప్పింది. తర్వాత నేను వచ్చేటప్పుడు కూడా మేము వస్తున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు, మాతో నువ్వు మింగిల్ అవ్వలేకపోయావు, దానివల్ల నేను కొద్దిగా నామినేట్ అయితే చేస్తున్నా అని చెప్పేసి అయితే చెప్పింది. ఇంక సీత కూడా వచ్చి వార్నింగ్ అయితే ఇచ్చింది. సారీ మీకు అలా అనిపించుంటే నా తప్పు అయితే ఏం లేదు, బట్ మనం ఇంకా గేమ్ ఆడితే మనం ఆటోమేటిక్గా మనం కలుస్తుంటాం కదా అనే ఉద్దేశంతో ఇంకా సీతకు పాయింట్లు లేక డిస్కషన్ అయితే క్లోజ్ చేసింది. మెహబూబు సీతకైతే వేసిన టాపిక్ ఏంటంటే, మీరు చీఫ్ అవ్వకముందు మీ గేమ్ ఎంత స్పోర్టివ్గా ఉండేది అంటే చాలా స్పోర్టివ్గా ఉండేది, చాలా గేమ్ ఎంత ఒక రకమైన కిర్రాక్ సీత మాకు అనిపించింది. బట్ ఆఫ్టర్ సీత చీఫ్ అయిన తర్వాత తీసుకున్న ప్రతి డెసిషన్ అనేది రాంగ్. అంటే మాట మార్చడం ఒక రాంగ్, తర్వాత తీసుకున్న డెసిషన్ కూడా రాంగ్. మాట ఎందుకు మార్చడం అంటే, మీరు ఎప్పుడైతే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్ ఓడిపోయారో లోపల హౌస్ మేట్స్ అందరూ మనీకి మెజారిటీ ఓట్స్ ఇచ్చినప్పుడు నేను నామినేషన్లో లేను కదా, నాకు ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు అని మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. బట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనీకి ఎందుకు ఆ పాయింట్ ఇచ్చారు అంటే, మనీ విషయంలో మీరు ఎందుకు ఆ మిస్టేక్ చేశారు అనేది ఒక పాయింట్. తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్ మీరు ఇచ్చేటప్పుడు ఈ గేమ్కి నైని అనుకుంటే తను ఆల్రెడీ డాన్సరు, బాడీని కానీ ఒక బ్యాలెన్స్ చేసుకునే విషయంలో చాలా వరకు బాగుంటుంది. ఆ ఉద్దేశంలో మీరు ఎందుకు మనీ కంటెంట్ పంపించారు అంటే, తను ఆల్రెడీ మాకు వేరే క్లాన్ నుంచి అయితే బయటకు వచ్చాడు, వేరే క్లాన్ నుంచి రావడం వలన మా దగ్గరికి వచ్చేటప్పుడు మేము ఒక ఆపర్చునిటీ ఇస్తామని అయితే వచ్చాడు. దానివలన మనీ చెప్పే పాయింట్స్కి నేను కన్విన్స్ అయిపోయి తనకి నేను ఆపర్చునిటీ అయితే ఇచ్చాను. అండ్ మేము అలా అందరం అనుకోవడం ఏంటి అంటే, ఇంకా ఆ టాస్క్కి నామినేషన్ పాయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుంటే ఇంకా వాళ్ళకి ఇంకేమైనా గేమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందనే ఉద్దేశంతో చేశాను అని సీత అయితే సంజయ్ సి అయితే చెప్పుకుంది. అదొక టాపిక్, వీళ్ళిద్దరు నామినేషన్ అయితే అయ్యిందనమాట. తర్వాత మణికంఠకి టేస్టీ తేజ తర్వాత మణికంఠకి టేస్టీ తేజ నామినేట్ అయితే చేశాడండి. ఎలా అంటే, ప్రాబ్లమ్స్ నాకు ఒక్కడికే ఉంటాయి. మరి మొన్న రోహిణికి యాక్సిడెంట్ అయింది, కాల్ ప్రాబ్లం. ఇక్కడ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి చెప్తే ఓకే, 2 సార్లు చెప్తే ఓకే, కానీ 10 సార్లు చేస్తే ఇరిటేటింగ్ వస్తుంది. నువ్వు అదే టాపిక్ తీసుకొచ్చి గేమ్ పరంగా నువ్వు చాలా టోపు తురుము, బట్ అది ఇంకా ఆపేసానంటే కంట్రోల్ చేసుకుంటావు అని చెప్పేసి అయితే మణికంఠ చెప్పాడు. మెహబూబ్ కూడా ఇంకా డైరెక్ట్గా సీతను అయితే నామినేట్ చేశాడు. మీరు నన్ను ఇక నాకు నచ్చని పాయింట్ ఏంటి అంటే, ఒక బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తుంటే మీరు ఎవరు మమ్మల్ని తీసుకోలేదు, మమ్మల్ని లోపలికి రానివ్వలేదు, వచ్చిన యాక్సెప్ట్ చేసే ఉద్దేశంతో లేరు. అదొక పాయింట్ అయితే చెప్పాడు. తర్వాత మెహబూబు ఫస్ట్ యష్మిని అయితే నామినేట్ చేశాడు. ఎందుకు అని అంటే, పాల ప్యాకెట్ డిస్కషన్ అయితే వచ్చింది. యష్మి దానికి ఫుడ్ విషయంలో మీరు మాకు 100% ఒక హ్యూమానిటీతో అయితే మాకైతే వచ్చే ఉద్దేశం అయితే లేదు అని అంటే, యష్మి ఎంత ఓవర్ యాక్షన్ చేసింది అంటే డబల్ గేమ్ అనమాట. అక్కడైతే నా ఫుడ్ షేరింగ్ ఇవ్వద్దని అన్నది, ఇక్కడికి వచ్చేసరికి నేనే ఇచ్చానని అన్నది. ఇక్కడ నబీల్ అయితే నేను వీళ్ళందరికీ నబీల్ అయితే నేను వీళ్ళందరికీ బెడ్స్ నేను ఈ బెడ్స్ ఇస్తాను అంటే, ఫుడ్ టాస్క్ వచ్చేసరికి ఫుడ్ విషయంలో నువ్వు నా ఫుడ్ తప్ప మిగతా వాళ్ళందరూ ఫుడ్ ఇచ్చేస్తే నాకైతే మీట్ అవసరం, ఫుడ్ అవసరం, నేను సిక్ అయిపోతాననే ఉద్దేశంతో చెప్పిన మనిషి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ప్లేట్ మొత్తం రివర్స్ చేసింది. నేను అనలేదు, నేనే ఇంకా నా ఫుడ్ ఇచ్చాను, నా పాల ప్యాకెట్లు ఇచ్చాను, నా ఉల్లిపాయలు ఇచ్చాను, నా మిరపకాయలు ఇచ్చాను అని చెప్పేసి ఏదైతే ఉందో అవి చెప్తుంది. ఇంత సికిల్లో అబద్ధం ఆడే మనిషిని బిగ్ బాస్ హౌస్ అంటే సీజన్స్లో నేను ఎక్కడా చూడలేదండి. ఇప్పుడు ఏంటంటే ఇంత ఘోరం, ఇంత అబద్ధాల అంటే, నోరేసుకొని పడిపోయిన వాళ్ళని చూసాము, నోరేసుకోవాలని తిట్టేసేవాళ్ళని చూసాం, గేమ్లో ఆడేవాళ్ళని చూసాం, ఏదో టాస్క్ ఇస్తే దొంగతనం వాళ్ళు చేసేవాళ్ళు చూసాం, కానీ ఇటువంటి స్ప్లిట్ పర్సనాలిటీని మాత్రం మనం ఎప్పుడు చూడమండి. అంత ఘోరం ఉంది ఈ పరిస్థితి. అంటే మెహబూబ్ అప్పటికే అడిగారు, పాలపేటలు డిస్కస్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఆ రోజు అక్కడ బామ్మ అడిగేటప్పుడు విష్ణుప్రియ అడుగుతున్నారని చెప్పేసి ఇవ్వచ్చు కదా. అంటే విష్ణుప్రియ ప్రతి ఒక్క విషయంలోనే చైల్డిష్ బిహేవియర్ ఉండేటప్పుడు ఆ చైల్డిష్ బిహేవియర్ అవతల అడిగేటప్పుడు ఫుడ్ ఇవ్వచ్చు కదా. నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు 5 గుడ్లు తినేస్తావు, నీకు నచ్చినప్పుడు నువ్వు తినేస్తావు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఒక మా అమ్మగారు ఫుడ్ విషయంలో పాల ప్యాకెట్ అడిగితే నువ్వు ఇవ్వచ్చు కదా. నీకు ఇవ్వాలన్న ఒక హ్యూమానిటీ ఉంటుంది కదా. అది మర్చిపోయి ఇక్కడ విష్ణు తీసుకొచ్చిన టాపిక్ యష్మికి ఎఫెక్ట్ అయ్యింది. యష్మి ఏంచోమో, యష్మి కూడా ఎఫెక్ట్ కాదు, యష్మి కూడా పాల్య భాగస్తురాలే. ఆ విషయంలో తప్పే లేదు, మెహబూబ్ కరెక్ట్గానే వేసాడు. తర్వాత మేమందరం వస్తున్నప్పుడు మీరు కరెక్ట్గా యాక్సెప్ట్ చేయలేదని అంటే
అంటే ఈ టాపిక్ అయితే ఈవిడికి ఇచ్చారు. తర్వాత సీతకైతే ఏమన్నాడు అంటే మేమందరం వచ్చేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేదు అని అంటే, మేము యాక్సెప్ట్ చేద్దాం అన్నా సరే మీరు ఆల్రెడీ ఒక ఫ్రెండ్స్ని వేసుకుంటూ వచ్చారు కదా, సో మీ అందరి మధ్య మేమెందుకు ఉండాలి అనే ఉద్దేశంతో మేము స్పేస్ ఇచ్చామనే ఉద్దేశంతో సీత అయితే చెప్పింది. సీత ఇంకా మరి ఆన్సర్ రావట్లేదు. ఇలా వీళ్ళ నామినేషన్స్ అయితే జరిగాయి. ఓపెన్గా చెప్తున్నానండి, ఓజీ క్లాన్ అయితే వీళ్ళు ఏదైతే ఉన్నారో 8 మెంబర్సు, ఈ ఓజీ క్లాన్ వాళ్ళందరికీ ఇంకా పోలియో డ్రాప్స్ పడ్డాయి. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా సరైన వాళ్ళే వచ్చారు. అంటే వీళ్ళకంటే బెటర్ కంటెస్టెంట్లు వచ్చినా బాగుండు, కానీ వీళ్ళకి వీళ్ళు ఎక్కువ, నాకు అర్థమైంది. సో ఇది ఇప్పటి వరకు జరిగింది. వీళ్ళని చూస్తే వీళ్ళకి ఆల్రెడీ సగం 50% కాన్ఫిడెన్స్ అయితే తగ్గిపోయింది. వీళ్ళతో మనం ఆడలేము, గేమ్ గెలవలేమని. సో రిమైనింగ్ గేమ్లో వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేది చూద్దాం. రిమైనింగ్ నామినేషన్ కూడా రేపు చూద్దాం. అందరితో ఈ రివ్యూ సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్.